ఛానల్ పిఎం కిసాన్ 19వ విడతకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటి, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను అయితే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇక వీడియో విషయానికి వచ్చినట్లయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన తదుపరి విడత ఎప్పుడు విడుదల చేస్తారన్నదిపై ఇప్పటికైతే రైతులలో చర్చ ప్రారంభమైంది. అయితే డబ్బులు రావడానికి అయితే ఇంకా సమయం ఉంది. అయితే వచ్చే నెలలోపు వాయిదాలు విడుదలయ్యే అవకాశం ఉంది. పిఎం కిసాన్ కింద ప్రతి సంవత్సరం పేద రైతులకైతే కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అయితే అందజేస్తుంది. ఈ పథకం కింద ప్రతి 4 నెలలకు గాను సంవత్సరంలో 3 వాయిదాల చొప్పున అయితే విడుదల చేస్తారు. ఇప్పుడు 19వ విడత వంత అయితే వచ్చింది. ఈ పథకం తదుపరి విడత కొత్త సంవత్సరంలో రైతులకైతే అందజేయనున్నారు. ఒక కుటుంబంలో భార్య భర్తలు ఇద్దరు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాన్ని పొందగలరా అని రైతులైతే తరచుగా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి భూమి ఎవరి పేరు మీద అయితే రిజిస్టర్ చేయబడుతుందో వారికి మాత్రమే ఈ పథకం అనేది వర్తింపజేయగలుగుతారు. సాధారణంగా భర్త లేదా భార్య చాలా పథకాలైతే ప్రయోజనాలు పొందుతారు. ఎందుకంటే భార్య భర్తలు ఇద్దరు కుటుంబంలో భాగం కాబట్టి ఇద్దరు వ్యక్తులు కలిసి పథకాన్ని అయితే ప్రయోజనంగా పొందలేరు. ఈ పథకం ప్రయోజనం వ్యవసాయ భూమి ఎవరి పేరు మీద కనుకైతే ఉంటే వారికి మాత్రమే అందుబాటులో ఉంటుందని మనకు తెలుస్తుంది. ఇక మహారాష్ట్ర ఎన్నికలకు ముందు పిఎం కిసాన్ 18వ విడతనైతే ప్రభుత్వం విడుదల చేసింది. వాయిదాలు విడుదలై దాదాపు అయితే 3 నెలలు కావస్తుంది. అయితే 19వ విడతకు సంబంధించి ఇప్పటికే చర్చ మొదలైంది. మీడియా కథనాలను కనుక పరిశీలించినట్లయితే వచ్చే నెలలో ఫిబ్రవరి లేదా జనవరి ఎండింగ్ లోపల ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినటువంటి 19వ విడతనైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. అయితే వాయిదాలు చెల్లింపై ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన అయితే చేయలేదు. ఈ పథకానికి సంబంధించి ప్రయోజనాలు పొందడానికి ముందుగా దరఖాస్తు ఫారం అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసేటప్పుడు ఏదైనా పొరపాటు కనుక చేసినట్లయితే దాని ప్రయోజనం అనేది పొందలేము. రెండవది బ్యాంకు ఖాతా వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. మూడవది వచ్చేసి మొబైల్ ఖాతాకు మొబైల్ నెంబరు, ఆధార్ కార్డు లింక్ అయిందా లేదనే విషయాన్ని అయితే తప్పనిసరిగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఏ లోపం ఉన్నా కూడా మీ ఇన్స్టాల్మెంట్ డబ్బులు అయితే నిలిచిపోయే అవకాశం అయితే ఉంది. సో ఇది వీడియో ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ, నమస్తే.